హిందూ హృదయ సామ్రాట్‌గా పిలుచుకునే వీర సావర్కర్ ఎప్పుడూ ఒక మాటను చెబుతూ ఉంటారు. ఆ మాట మనకు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే, ఈ దేశంలో హిందువులు ఎప్పుడైతే యూనిటీగా ఉంటారో, అప్పుడు ఈ సెక్యులర్ అని చెప్పుకునే నేతలంతా కూడా తమ చొక్కాపై జందెం వేసుకొని మరీ తిరుగుతారు అనే విధంగా ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. మనకు అదే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది కదా! ఆ తర్వాత ఆ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా మారిపోతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో సయోని ఘోష్ అనే ఒక మహిళా ఎంపీ 2015 ఫిబ్రవరిలో శివలింగానికి కండం తొడుగుతూ ఒక వివాదాస్పదమైన పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత దానిపై ఎటువంటి అపాలజీ అనేది ఆమె అస్సలు చెప్పనే లేదు. అవును, నేను చేశాను, నేను ఇలాగే చేస్తాను అనే విధంగా వితండవాదం చేస్తూనే వచ్చారే తప్ప ఎప్పుడూ కూడా హిందువులకు క్షమాపణ చెప్పిన దాఖలాలు లేవు. అలాంటి సయోని ఘోష్ ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో టీఎంసీ అధికారాన్ని కోల్పోయిందో వెంటనే నేనప్పుడు జస్ట్ 22 ఇయర్స్ మాత్రమే ఉండేదాన్ని. నా సోషల్ మీడియాను వేరే వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు. అందువల్లనే ఆ తప్పు నా వల్ల జరగలేదు అనే విధంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రీసెంట్‌గా ఒక శివలింగానికి అభిషేకం చేస్తూ కొన్ని ఫోటోలను సైతం రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే వీర్ సావర్కర్ చెప్పినట్లు హిందువులు ఎప్పుడైతే యూనిటీగా ఉంటారో అప్పుడు మాత్రమే వీళ్ళంతా చొక్కాలపై జందెం వేసుకుని తిరుగుతారు అనే మాట నిజం అవుతోంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో లాగానే మన దేశంలో ప్రతి ఒక్క హిందువు ఏకం కావాలి. ఈ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించినప్పుడు మాత్రమే హిందువులతో పాటు ఈ దేశం సైతం క్షేమంగా ఉంటుంది అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.